ముందుగా గురువుని ఆహ్వానించండి. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. గురువుగారు, అమ్మవారి శక్తిని నాలో ప్రవహింపచేయడానికి, అమ్మవారి శక్తిని నా శక్తితో కలపడానికి నాకు మీరు సహాయం చెయ్యండి. మీరు ఎల్లప్పుడూ నాతోనే ఉంటూ విజయవంతంగా ఈ శక్తిని నేను స్వీకరించడానికి నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వండి. శివపార్వతులను ఆహ్వానించండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. మీ ఇష్టదేవతకు నమస్కారం చేయండి. కులదేవతకు నమస్కారం చేయండి. గ్రామ దేవతకు నమస్కారం చెయ్యండి. యూనివర్స్లోని విశ్వశక్తికి, ప్రాణశక్తికి నమస్కారాలు చెయ్యండి. అష్టదిక్పాలకులను, పంచభూతాలను, నవగ్రహ అధిపతులను, సప్తనదులను ఆహ్వానించి మీకు నిత్యము తోడు ఉండాలి అని వారికి నమస్కారం చెయ్యండి. మీ తల్లిదండ్రులకు నమస్కారం చేయండి. భూమాతకు నమస్కారం చేయండి. బగలాముఖి దేవికి నమస్కారం చేయండి. అమ్మ పేరు చెప్పగానే మీ చుట్టూ ఒక వెలుగు, ఒక కాంతి వలయంలాగా అమ్మ మీ ముందు వచ్చి ఉన్నారు. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ బగలాముఖి దేవ్యై నమః. శాంతస్వరూపేణ మమ గృహే ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. ఓం ఘనానాం త్వా గణపతిగ్వం హవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిస్సిరి సాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. గణపతికి నమస్కారం చేసుకొని ఏ విఘ్నాలు లేకుండా విజయవంతంగా అమ్మవారి శక్తిని మీలో స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అని నమస్కారం చేసుకోండి. ధ్యాన ముద్రలో కూర్చోండి. నాలుకని పైకి పెట్టి పైదవడకి టచ్ చేస్తూ కేచరి ముద్రలో కూర్చోండి. నేను చెప్పే వరకు కళ్ళు తెరవకండి. తల కొంచెం పైకి లేపండి. అమ్మవారి మంత్రం వచ్చిన వారు మనస్సులోనే అమ్మవారి మంత్రాన్ని జపం చేస్తూ మీ అన్ని చక్రాలలో అమ్మవారి శక్తి స్థాపితమై ఉంది అని భావిస్తూ చక్రాలను యాక్టివేట్ చేయండి. అలానే నరాలలో అమ్మవారి మంత్రం, అమ్మవారి శక్తి ప్రవహిస్తోంది.
అని భావించండి. మంత్రం రాని వారు ఓం శ్రీ బగలాముఖి దేవ్యై నమః. ఓం శ్రీ బగలాముఖి దేవ్యై నమః అని జపం చేసుకోండి. కళ్ళు మూసుకోండి. ఓం ఘం గణపతయే నమః. ఓం ఘం గణపతయే నమః. ఓం ఘం గణపతయే నమః. ఓం గం 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 గణపతయే నమః. ఓం ఘం గణపతయే నమః. ఓం ఘం గణపతయే నమః. ఓం ఘం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం ఘం గణపతయే నమః. బగలాముఖి దేవిని మీ స్వగృహంలోనికి ఆహ్వానించండి. ఓం శ్రీ బగలాముఖి దేవయే నమః. మమ గృహే ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. అమ్మవారు పసుపు పచ్చని దుస్తులతో మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తిని, మీలో ఉన్న అంతఃశత్రువులని నాశనం చేయడానికి మీ ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు. అలానే తన బిడ్డ యొక్క కోరిక మేరకు సుఖ సంతోషాలను, ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను, సంతోషాన్ని ప్రసాదించడానికి మీ ఇంట్లో ప్రవేశించారు. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మిమ్మల్ని అమ్మవారు ఆశీర్వదిస్తున్నారు. అమ్మవారు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మీ యొక్క ఆరాని అమ్మవారు శుద్ధి చేస్తున్నారు. మీరు పుణ్య ఆత్మలుగా మారుతున్నారు. మీ ఆరాని శుద్ధి చేస్తున్నారు. మీ ఆరాని లాక్ చేస్తున్నారు. మీ ఆరాని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఓం శ్రీ బగలాముఖి దేవ్యై నమః.
మీ ఇల్లుని శుద్ధి చేస్తున్నారు. బగలాముఖి దేవి కవచం చాలా పరమ పవిత్రమైనది, శక్తివంతమైనది. ఈ కవచం ద్వారా అన్ని రకాల ప్రతికూల శక్తులు మరియు చెడు సహవాసాలు, దుష్టకన్లు అన్నీ మీ నుంచి దూరమైపోయి అమ్మవారి శక్తి మిమ్మల్ని కాపాడుతూ రక్షణ కవచం లాగా మీతోనే ఉంటుంది. అమ్మవారిని రక్షా కవచాన్ని మీకు రక్షణగా ఉండమని చెప్పి వేడుకోండి. शिरो मे भगला पातु हृदयाक्षरी परा। ॐ ह्रीं ॐ मा ललाटे च भगला वैरिनाशिनी। गदाहस्ता सदा पातु मुखं मे मोक्षदायिनी। वैरिजिह्वान्दरा पातु कंठं मे बगलामुखी। उदरं नाभिदेशं च पातु नित्यं परात्परा। परात्परातरा पातु मम गुह्यां सुरेश्वरी। हस्तौ चैव तथा पादौ पार्वती परिपातु मे। विवाहे विषमे घोरे संग्रामे रिपु संकटे। पीताम्बरधर पातु सर्वाङ्गां शिवनर्तकी। श्रीविद्या समयं पातु माताङ्गी पूरिता शिवा। पातु पुत्रं सुतं चैव कलत्रं कलिका मम। पातु नित्यं भ्रातरं मे पितरं शूलिनी सदा। रन्ध्रे बगलादेव्यै कवचं मन्मकोदितं। नैवेद्यम् आमुखाय सर्वसिद्धिप्रदायकम्। हठनात् धरणात् अस्य पूजनात् वाञ्छितं लभेत्। इदं कवचम् अज्ञात्वा यो जपेत् बगलामुखये। पिबन्ति स्नोनितः तस्य योगिन्या प्राप्य सादरः। वस्ये च कर्षणे चैव मरणे मोहने तदा। महाभये विपत्तु का पठेद्वा पठयेत् यः। तस्य सर्वार्थसिद्धिः स्याद्भक्तियुक्तस्य पार्वती। బగలాముఖి దేవి శక్తితో మీ శరీరమంతా తన కవచాన్ని మీ చుట్టూ కవచంలా చేసింది. మీ కళ్ళకు కవచం వేస్తోంది. అమ్మవారి శక్తిని స్వీకరించండి. అందరూ అమ్మవారి శక్తిని చూడండి. అమ్మవారి శక్తిని చూడండి.
మీ శరీరం లోపలే అమ్మవారి శక్తి ప్రవహిస్తోంది. మీ ముందర అమ్మవారు కూర్చొని ఉన్నారు. మీరు అమ్మవారి పాదాల ముందు కూర్చొని అమ్మవారిని స్తుతిస్తున్నారు. మీరు ఎంతటి గొప్ప వ్యక్తులు, ఎంతటి పుణ్య ఆత్మలు అమ్మవారి ముందర కూర్చొని సాక్షాత్తు బగలాముఖి దేవే మీ ముందర ఉంది. అమ్మవారి చల్లని చిరునవ్వుని చూడండి. మీ అన్ని చక్రాలలో అమ్మవారి శక్తి స్థాపితమై ఉంది. మీరు అమ్మవారి యొక్క ప్రొటెక్షన్ లేయర్లో ఉన్నారు. ఓం హ్రీం బగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖపదం स्तंभय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ओं स्वाहा। ओं ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तंभय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ओं स्वाहा। ओं ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तंभय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ओं स्वाहा। ओं ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तंभय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ओं स्वाहा। మీలో ఉన్న చెడు తత్వాలనన్నీ అమ్మవారు ధ్వంసం చేస్తున్నారు. మీలో ఉన్న అహంకారాన్ని అమ్మవారు ధ్వంసం చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు. మీరు పవిత్ర ఆత్మగా మారుతున్నారు. ఓం హ్రీం బగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖపదం స్తంభయ జిహ్వం कीलय बुद्धिं विनाशय ह्रीं ओं स्वाहा। ओं ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तंभय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ओं स्वाहा। ओं ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तंभय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ओं स्वाहा। ओं ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तंभय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ओं स्वाहा। ओं ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तंभय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ओं स्वाहा। ओं ह्रीं बगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तंभय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ओं स्वाहा। ओं ह्रीं बगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तंभय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ओं स्वाहा। భగలా అనగా బంధించున్నది, ముఖి అనగా ముఖం. కాబట్టి భగలాముఖి దేవి మనలో ఉన్న చెడుని తీసి, మనలో ఉన్న ఇంకొక ముఖాన్ని తీసి మనకు పుణ్యంగా మన శక్తిలోకి తన శక్తిని కలుపుకుంటూ మనల్ని పుణ్య ఆత్మగా మారుస్తారు. ओं ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तंभय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ओं स्वाहा। ओं ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तंभय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ओं स्वाहा। ओं ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं
स्तम्भय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तम्भय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तम्भय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तम्भय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तम्भय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तम्भय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तम्भय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तम्भय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तम्भय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तम्भय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तम्भय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तम्भय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तम्भय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तम्भय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तम्भय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तम्भय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तम्भय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तम्भय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा అమ్మవారి శక్తి మీ నరనరాలలో ప్రవహిస్తోంది. మీ శరీరం అంతా అమ్మవారి శక్తి ప్రవహిస్తోంది. మీ అన్ని అవయవాలలో, ప్రతి రక్తపు బొట్టులో, ప్రతి కణములో అమ్మవారి శక్తి ప్రవహిస్తోంది. మీలో ఉన్న భయాన్ని దూరం చేస్తోంది. మీలో ఉన్న మలినాలను, చెడుని, మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఫోర్సెస్ని అంతా అమ్మవారు తన అస్త్రంతో ధ్వంసం చేస్తున్నారు. మీరెప్పుడు ఒక పుణ్య ఆత్మలా ఉన్నారు. మీ కోరికను అమ్మవారి ముందు పెట్టండి, అమ్మవారిని అడగండి. ॐ ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तम्भय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तम्भय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तम्भय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं भगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं स्तम्भय जिह्वं कीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा
ॐ ह्रीं बगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं सम्भय जिह्वां कीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं बगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं सम्भय जिह्वां कीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं बगलामुखि सर्वदुष्टानां वाचं मुखपदं सम्भय जिह्वां कीलय बुद्धिं వినాశయ హ్రీం ఓం స్వాహ. మీతో అమ్మవారు మాట్లాడుతున్నారు. మీరు ఆ శక్తిని స్వీకరిస్తున్నారు. మీలో ఉన్న పుణ్య ఆత్మ అమ్మవారి యొక్క దివ్య శక్తితో మాట్లాడుతున్నారు. మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు. చాలా శక్తిని కూడబలుకుతున్నారు. మీ చక్రాలన్నీ శుద్ధి అయినాయి. అమ్మవారి శక్తితో మీ చక్రాలన్నీ శుద్ధి అయ్యాయి. మీ చక్రాలతో అనుసంధానమై ఉన్న మీ శరీర అవయవాలు అన్నీ శుద్ధి అయ్యాయి. అమ్మవారి పాదాలకు నమస్కారం చేసి తన యొక్క చల్లని చూపును, తన ఆశీర్వాదాలను స్వీకరించండి. ముందుగా గురువు గారికి ధన్యవాదాలు తెలపండి. శివపార్వతులకు ధన్యవాదాలు తెలపండి. మీ తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలపండి. ఇష్టదేవతకు, కులదేవతకు, గ్రామదేవతకు ధన్యవాదాలు తెలపండి. అష్టదిక్పాలకులకు, నవగ్రహ అధిపతులకు, సప్తనదులకు, విశ్వశక్తికి, ప్రాణశక్తికి, పంచభూతాలకు నమస్కారం చేసి ధన్యవాదాలు తెలపండి. భూమాతకు ధన్యవాదాలు తెలపండి. మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని స్వీకరించండి. నేను నాలో ఉన్న ఆత్మ తెలిసి తెలియకుండా ఎవరినైనా బాధ పెట్టి ఉంటే ఈ జన్మలో కానీ పూర్వజన్మలలో కానీ ఎవరినైనా బాధ పెట్టి ఉంటే నేను ఈ క్షణమే వారిని మనస్ఫూర్తిగా క్షమాపణ వేడుకుంటున్నాను. నన్ను క్షమించండి. మీలో ఉన్న మీ ఆత్మకు క్షమాపణలు తెలపండి. మీకెవరైనా క్షమాపణలు చెప్తుంటే వారి క్షమాపణలను స్వీకరించండి. అమ్మవారికి, బగలాముఖి దేవికి మాట ఇవ్వండి. నేను చెడుని చూడను, చెడు వినను, చెడు మాట్లాడను. నా ద్వారా, నా మాటల ద్వారా ఇతరులను ఏడిపించను, బాధ పెట్టను. నిత్యము నువ్వు నాకు తోడుగా ఉండు తల్లి. నా ఇంట్లో నిత్యం నా శరీరంలో స్థాపితమై ఉండమ్మా. ఏమైనా మెడిటేషన్‌లో శక్తిపాత్‌లో శక్తిని స్వీకరించేటప్పుడు తప్పులు చేసి ఉంటే ఆ తప్పులను క్షమించమని వేడుకోండి. ఆవాహనం నాజనామి
నైవ జనామి పూజనం విసర్జనం నా జనామి క్షమస్వ పరమేశ్వర మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే యదక్షరాపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ యత్సర్వం క్షమ్యతాం దేవ ప్రసీద పరమేశ్వర యస్య స్మృత్యా చ నామౌక్త తపోయజ్ఞా క్రియాదిషు న్యూన్యం సంపూర్ణతాం యాది సద్యో వంద్యేతమచ్యుతం ప్రమాదాత్ కుర్వతాం కర్మ ప్రత్యద్వరేషు యత్ స్మరణాదేవ తద్విష్ణోః సంపూర్ణం సాధ్య శృతి. ఏదైనా తప్పు చేసి ఉంటే అమ్మవారిని మనస్ఫూర్తిగా క్షమాపణలు వేడుకోండి. అమ్మవారి శక్తిని స్వీకరించండి. మీ పూర్వీకులకు ముక్తి కల్పించమని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి. రెండు చేతులను దగ్గరికి చేసి ఒకదానికొకటి రబ్ చేయండి. కళ్ళపైన పెట్టుకోండి. కళ్ళు తెరవకుండా ఆ చేతులను మీ శరీరం అంతా తాకించండి. పెదవుల పైన చిరునవ్వుతో ముందుగా కళ్ళు తెరిచి మీ శరీరానికి చూసుకొని శక్తిని ప్రసరింపజేయండి. అమ్మవారి శక్తిని స్వీకరించారా? మీకు మెడిటేషన్ ఎలా అనిపించింది? నాకు మెసేజ్ రూపంలో పెట్టండి.